కాకా. అరే మధు, అలా తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నావేంటి? పోనీ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు కదా. అలాగే. సంతోషి, ఇలా చూడు, నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రావడం లేట్ అవుతుంది. ఓకే, సరేనా? అలాగే. ఈ తాళాలు ఎవరివి? మధు మేడంవి. ఓ పని చేయి, ఈ తాళాలు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసాయి. రేపటి రోజున ఏదైనా పోతే నీ మీదే దొంగతనం నేరం మోపుతుంది. సంతోషి, ఇలారా. చెప్పండి. ఆ తాళాలి. నేనే వెళ్ళి ఇచ్చేస్తాను. మళ్ళీ నువ్వు వెళ్తే అనవసరంగా సూటిపోటు మాటలతో నేను ఏదో ఒకటి అనుకుంటా ఉండదు. ఓకే వదినా, ఇదిగోండి మీ తాళాలు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. తాళాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి అక్కడ టేబుల్ మీద మర్చిపోయారు. ఓ, బహుశా నేను మాట్లాడేటప్పుడు అక్కడ పెట్టేసి ఉంటాను. థ్యాంక్ యూ. సంతోషి. ఏంటండి? ఓకే, నేను బయలుదేరుతున్నాను. రావడానికి ఆలస్యం అవుతుంది కదా, నా బట్టలు ఐరన్కి ఇచ్చేసాయి. అలాగే. మా ప్లాన్ అంతా నీరు కట్టేసాడు ఈ ధైర్య. సింధూరి, ఇదంతా ఏమిటి? క్షమించండి, అది ఇస్త్రీ చేయాల్సిన బట్టలివి. పొరపాటున కింద పడిపోయాయి. చూడు సింధూరి, ఒకవేళ నీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే నువ్వు ఉద్యోగం మానేయచ్చు. కానీ ఒకవేళ నీకు కేవలం ధైర్య చుట్టూనే తిరగడం ఇష్టం అయితే ఒక విషయం గుర్తుంచుకో. సంతోషియే వాడి భార్య అని నువ్విక్కడ పని మనిషిగానే ఉండాల్సి వస్తుందని మర్చిపో. ఆ నకిలీ సంతోషికి నేను ఎప్పటికీ పని మనిషిని కాదు. ఎందుకంటే అది కూడా ఈ ఇంట్లో ఒక పని మనిషే కాబట్టి. కాకపోతే నా హీరో భార్యనంటూ తిరుగుతుంది. ఏంటి నా ముందే ఇలా మాట్లాడేందుకు నీకెంత ధైర్యం సింధూరి? మర్యాద అనేదే లేదా నీకు? అయినా నేను నకిలీ సంతోషిలాగా నిస్సహాయురాల్ని, భయపడేదాన్ని అని మాత్రం అనుకోకు. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే మీకే మంచిదని గుర్తుంచుకోండి.
లేదంటే నేను మీరు పెద్దవారని కూడా చూడను. లేదంటే ఏం చేస్తావు నువ్వు? లేదంటే నేను ఈ ముసలాయిని అసలు ఏం చేస్తానో ఈయన కల్లో కూడా ఊహించలేరు. నువ్వు పోవే ఇక్కడి నుంచి. కాకానికి మెదటి నువ్వు తాకినా కూడా నీ చేయి విరగొట్టి నీ రెండో చేతిలో పెడతాను. అలాగే గుర్తుంచుకో, నువ్వు దేవుడి ముందు జోడించే నా ఈ రెండు చేతులు నీలాంటి వాళ్ళ పొగరు కూడా బాగా అణచగలవు సింధూరి. నా పొగరు నువ్వు అనుస్తావా? నువ్వా నన్ను ఇంట్లోంచి గెట్టేస్తావా? ఎంత కోపమా? ఎంత కోపం మంచిది కాదమ్మా. సరే, ఇంట్లోంచి బయటికి ఎలా గెంటుతారో నీకు ఈరోజు చూపిస్తాను. దా. సంతోషి, సంతోషి, తన్ని వదులు. ఇక ఒక్క నిమిషం కూడా నీ వేషం నేను భరించలేను తెలుసా? చెయ్యి వదులు, నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడే వదులుతాను. ఇదిగో వదిలేస్తాను. ఇప్పుడు బాగుంది. ఇలా ఇంటి బయటే ఉండు. సంతోషి, ఇక మీదట మళ్ళీ మా ఇంట్లోకి కానీ మా కుటుంబంలోనికి కానీ అడుగు పెట్టాలని ప్రయత్నించావో నేను నీ కాళ్ళు విరగొడతాను. అయినా నువ్విలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను. నేను ఏం చేయగలనో ఏం చేయలేనో ఇప్పుడు నీకేమీ తెలీదు. అందుకే మూసై. సంతోషి, సంతోషి, నీకెంత ధైర్యం సింధూరిని ఇంట్లోంచి బయట గెంటేయడానికి? నేను నిర్ణయిస్తాను సింధూరి ఇంట్లో ఉండాలా వద్దా అని. అర్థమైందా? చెప్. కొంత తగ్గించండి మధు మేడం. నాకు అరిస్తే ఇష్టం ఉండదు. అయినా ఇప్పుడు ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మా మధ్య జోక్యం చేసుకుంటే అనవసరంగా మీరు బాధపడాల్సి వస్తుంది. అదేదో అంటారు కదా, నోటికి తాళం వేసుకుని ఉండండి. వెంటనే తాళం వేసుకోండి. తాళం. నీకసలు ఎంత ధైర్యం? నువ్వు నాతోనే ఇలా మాట్లాడతావా? ఇప్పుడే నీ స్థానం ఏంటో చూపిస్తాను. స్థానం ఏంటో నేను చూపించగలను మధు మేడం. ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా. నువ్వు సింధూరుని సింధూరులాగా మారి ఓడించాలి అని. నా భర్త మనసులో స్థానం సంపాదించుకునేందుకు నేనేమైనా చేస్తాను కాక. విషానికి విషమే విరుగుడు అంటారు కదా, అచ్చం అలానే నేను సింధూరిని సింధూరు వేసే ఎత్తులతోనే ఓడిస్తాను, నా సౌభాగ్యాన్ని కోల్పోకుండా. శభాష్. కాకపోతే మధు మేడం మధ్యలోనికి రాకూడదు. ఆమె పట్ల ఇలా ప్రవర్తించడం నాకు నచ్చటం లేదు. అమ్మ సంతోషి, తప్పుడు వ్యక్తికి సహకరించేవాడెవడైనా సరైన మనిషి అనిపించుకోడు. అయినా గాని నువ్వు ఇంకా ధైర్య ఇబ్బంది పట్టం చూసి తనెప్పుడో ఆ పిల్లని ఇంట్లో నుంచి గెంటేసి ఉండాల్సింది. కానీ తనలా చేయలేదు.